యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, మనం ఎవరికైనా ప్రొఫెషనల్ ఈమెయిల్స్ కానీ ప్రొఫెషనల్ మెసేజెస్ కానీ పంపించేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రూఫ్ రీడ్ చేసుకోవాలి. అంటే మన మెసేజ్లో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడైతే వాళ్ళకి ఆ మెసేజ్ చదవగానే మన మీద మంచి ఒపీనియన్ అయితే ఉండదు. సో అందుకని చెప్పి ఈ టాక్ బ్యాక్ లేటెస్ట్ అప్డేట్లో మన ప్రూఫ్ రీడ్ అంటే స్పెల్లింగ్స్ కరెక్ట్ చేసుకోవడానికి చాలా మంచి ఫీచర్ అయితే మనకు అందించారు. సో ఈ వీడియోలో నేను మనం ఎవరికైనా మెసేజ్ పంపించే ముందు గ్రామటికల్ మరియు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎలా కరెక్ట్ చేసుకొని వాళ్ళకి పంపించాలి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఈ ఫీచర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు బాగా నచ్చితే లైక్ అయితే వీడియోకి ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు అదర్ విజువల్లీ ఇంపైర్డ్ కమ్యూనిటీ గ్రూప్స్ మీకు ఎన్నైతే ఉన్నాయో అన్నిటిలో కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రైట్ స్వైప్ చేస్తే ఆప్షన్స్ ఉంటుంది, దాన్ని ఎక్స్పాండ్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్ గ్రో అవ్వాలన్నా నాకు ఎంకరేజ్మెంట్ కావాలన్నా మీ సబ్స్క్రిప్షన్తోనే అది సాధ్యమవుతుంది. కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ప్రూఫ్ రీడింగ్ కోసం వాట్సాప్లో నేను ఆల్రెడీ ఒక మెసేజ్ టైప్ చేసి ఉంచాను, అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. Hello everyone. Hope you are doing good. Welcome to Accessible World Tutorials. If you not subscribe our channel as of now, please subscribe today. Edit box out of list. ఓకే, ఈ మెసేజ్ నేను రాశాను కదా, ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఈ మిస్టేక్స్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఫింగర్తోని స్వైప్ అప్ అండ్ డౌన్ చేస్తే మనకి ప్రూఫ్ రీడింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. దానికన్నా ముందు మనం ఈ మెసేజ్ మొత్తం మీద స్టార్టింగ్లో ఉండాలి, మన ఫోకస్ అనేది స్టార్టింగ్కి వెళ్ళిపోవాలి. ఓకే, నేను స్టార్టింగ్కి వస్తాను. ఇప్పుడు ప్రూఫ్ అనే ఆప్షన్కి వెళ్తున్నా. ప్రూఫ్ రీడ్. ఓకే, ఈ ప్రూఫ్ రీడ్లోని ఏమేమి ఉంటాయంటే ఇందులో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఫోకస్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ప్రూఫ్ రీడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మన దాంట్లో మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్వైప్ డౌన్ చేస్తాను చూడండి, మన ఫస్ట్ మిస్టేక్ ఏముందో చూద్దాం. అబ్రియోన్, ఎవ్రీవన్కి అబ్రియోన్ అని రాశాను అన్నమాట మిస్టేక్. సో దీన్ని కరెక్ట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఓకే, యాక్షన్స్ మీదకి వెళ్ళాలి. యాక్షన్స్లోని చూద్దాం, స్వైప్ డౌన్ చేస్తే ఎవ్రీవన్. ఓకే, ఇక్కడ చూసారా ఎవ్రీవన్ అని ఉంది. ఈ ఎవ్రీవన్ మీద డబుల్ ట్యాప్ చేయాలి. ఓకే, ఒకటి మనం ప్రూఫ్ రీడ్ అయితే చేస్తాము. ఇప్పుడు రెండో మిస్టేక్కి వెళ్ళడానికి స్వైప్ డౌన్ చేద్దాం. ఓకే, కాదు, మనం ప్రూఫ్ రీడ్లోకి వెళ్ళి డూయింగ్ స్పెల్లింగ్ మళ్ళీ మిస్టేక్ ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రూఫ్ రీడ్లోకి వెళ్దాం. యాక్షన్స్లోకి ఓకే, DOING డూయింగ్, నేను DOOING రాశాను. ఓకే, దీని మీద డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళా ప్రూఫ్ రీడ్లోకి వెళ్దాం. యాక్సెసిబుల్ స్పెల్లింగ్ నేను రాంగ్ రాశాను. యాక్షన్స్లోకి వెళ్దాం. యాక్సెసిబుల్. ఓకే, దీని మీద డబుల్ ట్యాప్ చేద్దాం. టెక్స్ట్ రిప్లేస్. ఓకే, నేను మిస్టేక్ వర్డ్తో కరెక్ట్ వర్డ్ రిప్లేస్ అయ్యింది. మళ్ళీ ప్రూఫ్ రీడ్లోకి వెళ్దాం. యూ నాట్ అంట. ఓకే, ఇది ఏమిటో చూద్దాం. యూ డు నాట్ కేమో యూ నాట్ అని చదివింది, దీన్ని గ్రామటికల్ మిస్టేక్. సబ్స్క్రైబ్ స్పెల్లింగ్ B ఎక్స్ట్రా రాశాను, చూద్దాం. సబ్స్క్రైబ్. ఓకే,
ఓకే, మళ్ళీ ప్రూఫ్ రీడ్. Proofread. Please. ప్లీజ్ స్పెల్లింగ్ కూడా తప్పు రాశాను. Action. Please. Grammar suggestion. PLEASE. ఓకే Text replace. No next misspelled word is found. ఓకే, మొత్తానికి మన డాక్యుమెంట్ అంతా వితౌట్ మిస్టేక్స్తో రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మెసేజ్ ఏంటో. Attached. Hello everyone. Hope you are doing good. Welcome to Accessible World Tutorials. If you do not subscribe our channel as of now, please subscribe today. Edit box. ఓకే, ఈ విధంగా మనకి మన డాక్యుమెంట్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మనకి మంచి మెసేజ్ని అయితే అందించింది. ఓకే, ఈ విధంగా మన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ప్రూఫ్ రీడ్లోకి వెళ్ళడానికి స్వైప్ అప్ అండ్ డౌన్ చేస్తే యాక్షన్స్లోకి క్యారెక్టర్స్, వర్డ్, హెడ్డింగ్స్ అలా వెళ్తాం కదా, అలా అదే విధంగా మనం ప్రూఫ్ రీడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన ఆప్షన్స్ ఏ ఎర్రర్ ఏముందో చూసుకొని యాక్షన్స్లోకి వెళ్తే యాక్షన్స్లో కరెక్ట్ వర్డ్ ఉంటుందన్నమాట. ఆ వర్డ్ మీద మనం డబుల్ ట్యాప్ చేస్తే అది రిప్లేస్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత ప్రౌడ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.